ప్రార్థన ద్వారా ఇది అవ్వదు అని చెప్పగలిగింది ఏదీ లేదు. ఇప్పటి వరకు మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ఎన్నో మన కళ్ళతో చూసాం. ప్రార్థన ద్వారా ఇలాంటివి కూడా జరుగుతాయా అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి. అంత గొప్ప ప్రార్థన ఒక క్రైస్తవుని చేతిలో దేవుడు పెట్టాడంటే ఆ ప్రార్థన మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఆ ఆయుధాన్ని లేకపోతే ఆ బాణాన్ని కావచ్చు ఎలా ఉపయోగించుకుంటున్నాం. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శోధన కావచ్చు, ఎలాంటి కష్టమైన ఎదురొచ్చినప్పుడు ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నామా ముందు, లేకపోతే వేరే వేరే ఆయుధాలన్నీ ప్రయత్నిస్తూ ఉంటున్నావా? అసలైన ఆయుధం ప్రయత్నించకపోతే, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఎవరికైనా జ్వరం ట్యాబ్లెట్ వేస్తే తగ్గుతుంది. జ్వరం ట్యాబ్లెట్ అయిన, మోషన్ ట్యాబ్లెట్ వేస్తాను, వాంతుల ట్యాబ్లెట్ వేస్తానంటే, అలాగ మనం కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం అవసరమైన ప్రార్థనను ఉపయోగించాం. ప్రార్థన అన్న ఆయుధాన్ని ఉపయోగించాం. ఆ ఆయుధం వేస్తాను, ఈ ఆయుధం వేస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళని అడుగుతాను, లేకపోతే వాళ్ళు నాకు చేస్తాను అన్నారు కదా, మాట ఇచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళు అడిగితే చేసేస్తారు అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవునిగా మనకి ఇచ్చిన ఆయుధంతో మనం మొదటిగా ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వాలి.